చేసుకోవచ్చు, అక్కడ ఓటేయచ్చు. యాజ్ అన్ ఇండియన్ సిటిజన్ ఇట్ ఈస్ మై రైట్. బట్ అరుణాచల్ ప్రదేశ్లో ఓటేసిన నేను తెలంగాణలో ఓటేయకూడదు, అది పద్ధతి. ఒక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నాం కదా, వన్ నేషన్ వన్ సిటిజన్ వన్ ఓట్, వన్ నేషన్ వన్ సిటిజన్ వన్ ఓట్ షుడ్ బి ద స్పిరిట్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఎక్సైజ్. అదర్వైజ్ 1400 కోట్లు పెట్టి దేశమంతా చేసిన ఈ ఎక్సైజ్లో మళ్ళీ ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి వేరే దేశ పౌరులు, బాంబేలో ఉన్నారు అనుకోండి వేరే దేశం పౌరులు, వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ రారని గ్యారంటీ. నిన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ, ఆయన కేంద్ర మంత్రి అండి, ఆయన ఏమంటారు ఓపెన్గా, హైదరాబాద్లో గల్లీలలో వేరే దేశం వాళ్ళు ఉన్నారు అన్నారు. ఉన్నారు కరెక్టే, నువ్వు ఇక్కడ ఎస్ఐఆర్ చేస్తున్నావు, వేరే రాష్ట్రానికి పోతారు కదా వాళ్ళు. లీగల్ మైగ్రెంట్ భయం ఉండదు, వాడు అక్కడ ఉన్నాడు అక్కడ ఉంటాడు. ఇల్లీగల్ ఉన్న మైగ్రెంట్ ఇక్కడ నుండి ఇంకో దగ్గర పోతాడు కదా. మరి వాళ్ళని ఆపడానికి ఏం మెకానిజం ఉంది? ఏం మెకానిజం లేనప్పుడు ఎందుకు చేయాలి ఎస్ఐఆర్? సో దిస్ ఈజ్ మై హంబుల్ క్వశ్చన్ టు ద యూనియన్ గవర్నమెంట్ అండ్ ఆల్సో టు ద ఈసీఐ. నాకు తెలియదు, అది ఎన్నికల కమిషన్ చెప్పాలి కదా. మేము వెరిఫై చేసిన దాని ప్రకారం చాలా చాలా కాన్స్టిట్యున్సీస్లో మాడిఫికేషన్స్ అవుతున్నాయి. అయితే ఎందుకు అవుతున్నాయి అనేది నాకు తెలియదు. నా డౌట్, ప్రధానమైన డౌట్ ఏంటంటే, ఒకవేళ మా బోధనలో 7000 ఓట్లు మీరు లాస్ట్ ఎస్ఎస్ఆర్కి ఇప్పటికీ రిమూవ్ చేశారు కదా, కొడంగల్లో ఎందుకు 800 రిమూవ్ చేశారు? కొడంగల్లో డూప్లికేషన్ చాలా ఎక్కువ ఉంది, 33,000 ఉంది. ముఖ్యమంత్రి గారు గెలిచింది 32,000 చిల్లరతోని. మరి అంత డూప్లికేషన్ ఉన్నప్పుడు ఎందుకు రిమూవ్ చేయలేదు అన్నది నా ప్రశ్న. అది ఎన్నికల కమిషన్ గారు చెప్పాలి. నేనేమంటున్నా బ్రదర్, ఇప్పుడు మాకు దొరికిన లెక్కలో 33,433 కొడంగల్లో డబుల్ ఓట్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి గెలుపు మార్జిన్ 32,532, కరెక్ట్ 1000 ఓట్ల తేడాతోని ఆయన గెలిచి. మరి పర్సంటేజ్, పోల్ పర్సంటేజ్ కానీ 2018లో ఉన్న ఓట్లకు 2023లో ఉన్న ఓట్లకు కానీ అది ఎక్కడుంది బిడ్డ? 2022ది గ్రోత్ పెరిగిన ఓట్లు ఎక్కడున్నాయి కొడంగల్? 2018 to 2023 కరెక్ట్ నంబర్ చెప్దాం ఒకసారి. ఆల్మోస్ట్ 2018 to 2023 ఉంది రాష్ట్రం. నిన్న చాలా ఎక్కువ పెరిగింది, ఒకటేసారి 17.2% ఎంతో పెరిగినాయి ఎన్రోల్మెంట్. దాని తర్వాత వీరి విజయం, ఎందుకంటే మాకు డౌట్ ఉండే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది అనేటటువంటి ఒక స్పిరిట్లో ఇక్కడ వీళ్ళు గెలిచినారు అని అప్పుడు అందరం కూడా విమర్శ చేసినాం. కానీ అది ఉట్టిగానే స్పిరిట్ అనుకున్నాం, కానీ ఇట్లా డైరెక్ట్ ఓట్ ట్రాన్స్ఫర్ అనుకోలే, ఓన్లీ నోట్ ట్రాన్స్ఫర్ అనుకున్నాం అప్పుడు మనం. కానీ ఓటు కూడా ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఇప్పుడు కనబడుతుంది. బట్ సి, ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద డే ఎలక్షన్ కమిషన్ విచ్ హ్యాస్ టు క్లారిఫై. ఐ కాంట్ సే. అది తప్పండి, ఎన్నికల కమిషన్కి అంతా తెలుసు. ఎన్నికల కమిషన్కి అవగాహన లేకుండా ఎట్లుంటుంది? అది కరెక్ట్ కాదు. 101% ఎన్నికల కమిషన్ని అట్మోస్ట్ రెస్పెక్ట్తో మేము అడుగుతున్నాం. మాకు మా కొత్త పార్టీలో మా శక్తి మేరకు మేము చేసిన అనాలిసిస్లో ఇంత అనామలీ కనబడుతుంది. ఒక నియోజకవర్గంలో 7,000 ఓట్లు తీసి ఇంకొక నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి 800 తీసినారు. అట్లెట్లా అంత తేడా ఎందుకుంది మాకు తెలియదు. 2026 ఎస్ఎస్ఆర్ ఉండాలి, 2025 ఎస్ఎస్ఆర్ఏ ఉంది, అదెందుకో తెలియదు. ఈ 1.5 ఇయర్లో ఏ క్రైటీరియా మీద డిలీట్ చేసిరో తెలియదు. మరి ఒక ప్రముఖ వ్యక్తి ప్రకాష్ రాజ్ డిలీట్ చేయడానికి 7 సంవత్సరాలు పడితే 7,000 మంది 1.5 ఇయర్ ఎట్లా తీసేశారు? దానికి కారణాలు ఏంటి? ఇవి మేము హంబుల్గా అడుగుతున్నాము. ఇదే విషయం ఎలక్షన్ కమిషన్ కూడా మేము లెటర్ రాస్తాం. అంటే అది తెలియకనే నేను అడుగుతున్నా బ్రదర్. సేమ్ నేను కూడా మీలాగానే ఫస్ట్ మేము మొదలుపెట్టింది మా కాన్స్టిట్యున్సీ నుండి మొదలుపెట్టినాం. 7,000 మంది డిలీట్ అయిన అనగానే అరే ఇట్లెట్లా డిలీట్ అవుతారు అని ఇంకో కాన్స్టిట్యున్సీ చూసినాం, సీఎం గారి కాన్స్టిట్యున్సీ చూసినాం. చూడంగానే ఇంకా విషయాలు తెలిసినాయి కాబట్టి కంపేర్ చేస్తూ వెళ్తే అల్టిమేట్గా వచ్చిన డేటా ఇదంతా మా బోధన్ డేటా. ఇన్ని డిలీట్ చేసిండ్రు. కొడంగల్లో ఇవి జస్ట్ 1000 డూప్లికేట్ డేటా పెడుతున్నాను నేను. డిలీట్ చేసినవి ఓన్లీ 800. అంటే దీది 7,000 ఎక్కడ, 800 ఎక్కడ? చాలా పెద్ద తేడా కదా. అందుకనే మేము హంబుల్గా ఎలక్షన్ కమిషన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ అనామలీ మరి ఈ 2 నియోజకవర్గాలైనా, లేకపోతే తెలంగాణ అంతా ఇట్లే ఉందా, లేకపోతే భారతదేశం అంతా ఇట్లే ఉందా అది తెలియదు. ఇప్పుడు సేడంలో 11,000 ఉన్నాయి, కొడంగల్ ఉన్నాయంటే మరి కర్ణాటకలో ఎన్ని చెక్ చేయాలో తెలియదు. ఇప్పుడు ఇటు మా బోధన్ కట్ బార్డర్ మహారాష్ట్ర ఉంటుంది, మరి అక్కడ చెక్ చేయాలి. సో ఇవన్నీ ఛత్తీస్గఢ్ బార్డరు, సో కంట్రీ వైడ్ ఇష్యూ ఉంటుంది. సో వీఆర్ హంబ్లీ రేజింగ్ ఇట్. I hope the SIR will help our country to clean up our system, to make sure there is no duplicacy, to make sure there is a free and fair election. That is the spirit of this press conference. ఇప్పుడు రాస్తున్నాం, ఇది మేము హైలైట్ చేస్తున్నాం మీడియా ద్వారా. ఇది మొత్తం కూడా ఈ లెటర్ ఇచ్చి, ఈ ప్రూఫ్ అంతా ఇచ్చి ఎన్నికల సంఘానికి మేము విజ్ఞప్తి చేస్తాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో తీసుకున్న డేటానే ఇది. ఎక్కడ కూడా మా సొంత డేటా లేదు, ఎక్కడ కూడా మేము వేరే ఏది చేసింది లేదు. డోర్ టు డోర్ బోధనలో వెళ్ళి వెరిఫై చేసిన తర్వాత
మాకు తెలిసిన డేటానే మేము ప్రజెంట్ చేస్తాం. తెలంగాణలో ఎలక్షన్స్ అయినప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఇక్కడ ఓటు వేస్తున్నారు. మొన్న అసెంబ్లీ పార్లమెంట్ అయినప్పుడు ఏపీలో ఓటు శాతం ఎక్కువ ఇక్కడ తగ్గిపోయి వేసినట్టు చెప్పిన బ్రదర్, మీరు రాకముందు మేమేమన్నామంటే ఎవరైనా ఒకటే దగ్గర ఓటేయాలి, ఎవరైనా ఒకటే దగ్గర ఓటేయాలి. ఇక్కడున్న సెటిలర్స్ కూడా పాపం ఎవరికైనా వాళ్ళ సొంత ఊర్లో వేసుకోవాలని ఉంటుంది కదా. సో అక్కడ వాళ్ళకు డిప్రివేషన్ ఎందుకు జరగాలి, ఇక్కడ ఓటేస్తే అక్కడ ఉండదు కదా. ఇప్పుడు ఎస్ఐఆర్తోని రివిజన్ అప్పుడు ఆ డూప్లికేసీ లేకుండా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో హైదరాబాద్లో ఉండేటటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఓటర్స్ అక్కడేస్తారా ఇక్కడేస్తారా వాళ్ళ చాయిస్, కానీ ఎక్కడో ఒక దగ్గర వేసేటట్టుగా ఎస్ఐఆర్ మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలన్నది మేము కోరుతా ఉన్నాం. ఎన్నికల కమిషన్ తప్పకుండా రాస్తామండి, రాసి ఫాలోఅప్ కూడా చేస్తాము. ఎందుకంటే మా నియోజకవర్గంలో పోయినటువంటి 7,000 ఓటర్లు ఎందుకు పోయినరు, ఎందుకు తీసేసిండ్రు అన్నది అయితే అనుమానం ఉన్నది. ఒక్క ఓటు ప్రకాష్ రాజ్ గారి ఒక్క ఓటు తీయడానికి 7 ఏళ్ళు పడితే ఇంకా కూడా తీయలేదు. అది ఇంకా కేసు, ఆయన మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇంకా కూడా తీసినట్టయితే నాకు తెలియదు, అంటే నా నాలెడ్జ్లో లేదు. మరి ఈ 7,000 ఓట్స్ ఎట్లా తీసినారు? వాళ్ళ రూల్సే ఉన్నాయి. 2% ఆఫ్ ద పాపులేషన్ అబౌవ్ రిమూవ్ చేసేటట్టు అయితే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా నోటీస్ ఇవ్వాలని వాళ్ళ రూల్స్, ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఉన్నాయి. ఇచ్చినట్టయితే మాకు తెలియలేదు బోధనలో సమాచారం. మరి అది ఇచ్చి ఉంటే వాళ్ళు అది ఫర్నిష్ చేయాలి, చేస్తే నో ప్రాబ్లం, చేయకపోతేనే ఇబ్బంది. SSR reference point is taken as January 2025. Now the survey SIR is being conducted in 2026. Ideally, it should have been 2026 January as a reference point. So in this 1.5 year, January 2025 to June 24th, 2026, it is 1.5 year almost. In this 1.5 year, 7,000 votes are missing in Bodhan. Now where have they gone? Because the EC separately is showing shifted votes. Shifted votes in Bodhan is 1217, 1217. Deleted, actually deleted votes is 1264. Now the suspected deleted, these are missing. We are not able to find them anywhere in the Election Commission website. So these are missing, and why are they missing? Where have they gone? This is my simple question. Because if you would have given us that this is the final data, from here we are starting SIR, we would have no objections. But the data which they gave in January 2025, if you take that as a reference point, and today's Election Commission rolls, when we check them online, I also downloaded an app to check everything. I checked at least 100-150 myself. Only then I came to that conclusion. But my Karyakartas checked all 7,000 votes. That's why we are saying where these votes are missing. So we need to find where these are. And why so much love towards CM's constituency? CM's constituency, only 800 votes have been removed, despite having 33,000 duplicate votes. ఈ శాంపుల్గా చాలామందికి అయితే ఏమి ఇన్ఫర్మేషన్ రాలేదు. అంతకుముందు